సుముఖో భవ సుప్రదన్నో భవ శ్రీరాజనంగుడు అందరూ కూడా మంచిగా మనస్సులో ఈ యొక్క గణపతినంతా కూడా ముందుగా ఏ పూజ చేసినా కూడా ఆ గణపతి యొక్క పూజ చేయాలి కాబట్టి ఆ యొక్క గణపతి పూజ అంతా కూడా ప్రారంభమవుతున్నది. కావున అందరూ కూడా మనసులో గణపతి యొక్క ధ్యానం అంతా కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. మంచి గణపతి నమస్కారం చేసుకోండి. మీరు చేసేటువంటి పనిలో మన యొక్క కళ్యాణం అంతా కూడా మంచిగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క గణపతి అంతా కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపోష్టామజో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోగ శివతమోరదస్తస్య భాజేదేనః కుశతీరివ మాతరః తస్మా అరంగమము వజస్య క్షజా జన్మథ ఆపో జనజఠాదన శుద్ధోదక స్నాన సమర్పయామి. స్నానానంతర జుథ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రా ఆస్వదనాన్యరుషాభిధేన సుదుఖా పూజమానః అభిచంద్ర భర్తవేన హిరణ్యాభిస్వా రతినో దేవసోమ వస్త్రార్థమక్షదాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరే సహజం పురస్తాతు ఆయుష్యమక్రియం ప్రథమం చతుర్భై యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థమక్షదాన్ సమర్పయామి. గంధద్వారాందురాధర్జ నిత్యపుష్టాంగరీశ్రీ ఈశ్వరేవం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఆజనే దేవరాజనే దుర్వా ఆరవంత పుష్పణేః హర్రాచమండరే ఏకాదశముద్రస్య గ్రహాయ మే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థమక్షదాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. అందరూ కూడా మనసులో 16 సార్లు గంగణపతయే నమః అనుకుంటూ ఉండాలి. ఓం గం సుముఖాయ నమః. ఓం గం ఏకదంతాయ నమః. ఓం గం కపిలాయ నమః. ఓం గం గజకర్ణకాయ నమః. ఓం గం లంబోదరాయ నమః. ఓం గం వికటాయ నమః. ఓం గం విఘ్నరాజాయ నమః. ఓం గం వినాయకాయ నమః. ఓం గం ధూమకేతవే నమః. ఓం గం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పదుర్వాక్షద పూజాం సమర్పయామి. ధూపం భజంత్రీలు. ఓం గణపతిర్భవే దివ్య నానాగంధే సురజితః ఆఘరే సర్వదేవానాం ధూపోయం ప్రయోజనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం పూర్వపురయుక్తం గంధినాదం ప్రియం గానమంగళం దీపం ప్రయోగదివిరామః. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతవస్తరమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. కదలి ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్య మధ్య పాణి ద్రోపయామి. అమృత విధానవసి తుత్తరామృతోపయామి. హస్తం రక్షాలయామి. పాద ప్రక్షాళయామి. ప్రమాచమయం సమర్పయామి. పూజ ఫలితాంతరే నామవల్లికలేర్ధ ఉద్యాగమాయతో తాంబూలం ప్రవృత్తం ముఖవాసహిత తాంబూలం సమర్పయామి. అథ నీరాజనం. శ్రీ మహాగణాధిపతయే నమః. విరాజయామి. విరాజామయం ఆగమయం సమర్పయామి. గజానన భగవాన్ కీ భక్తవృంద మహారాజ్ కీ. ఓం ఆత్మజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆజయోః శోభదివ్యం పుష్పం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహన షోడశోపచారపూజాచ భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధి సుప్రీత సుప్రదన్నో వరదో భూత్వా ఉత్తరేషు భగరమన్య విఘ్నమస్తు భవంతో మహాంతో గృహణంతో ఉత్తరేషు భగరమన్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధి ప్రసాదం శిరసా గృహ్ణామి. సాగర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్రణాశని
गणपति प्रसाद सिद्धिरस्तु ओम शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ओम यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सदन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्री महागणाधिपतये नमः यथास्थानं प्रवेशयामि शोभनार्थं पुरणागमन तेजोगावतं कुर्य दागस्तमनदात्मरेद तं भवते पञ्चगुणमुद्रा लिखित्वा ओम भवद्भिर्नग्नातः पुण्यमुन्याहं वाजिष्ये वाच्यताम् ओम आपः शिवा आपस्सन्तो ओम गन्धाः सुगन्धाः पान्तो ओम पुष्पाणि सुपुष्पाणि पान्तो ओम सुमनदः सोमनस्यमस्तु ओम अक्षतम् अक्षतं चारिष्टं चास्तु ओम अन्वाहार्यः सोमन्वाहार्यो अस्तु ओम दक्षिणाः स्वस्ति दक्षिणाः पान्तो बहुदेयं चास्तु इडा देवहोर्मनुर्यज्ञनिर्वहस्पतिरक्षामदानि श्री विश्वे देवासो कवाच पृथिवीमातर मामायगुंसिर् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुदिश्यामि मधुमतीं देवेभ्यो वाचमद्यातं दुष्पृशेन्याः मनुष्येभ्यस्तम देवा अमन्दशोभाजि पितरो न मदन्तो ओम मनस्समाधीयतां समाहितमनस्मः प्रसीदन्तु भवन्तः प्रसन्नास्मः शान्तिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अतलमैश्वर्यमस्तु स्वस्थजीवनकर्मास्तु कर्मसमृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु पुत्रसमृद्धिरस्तु वेदसमृद्धिरस्तु शास्त्रसमृद्धिरस्तु धनधान्यसमृद्धिरस्तु गोब्राह्मणे शुभं भवतु ऐदान्यां बहिर्देदे अरिष्टनिधमस्तु नैऋत्यां यत्पापं तत्प्रजहतमस्तु यच्छ्रेयस्तदस्तु शुक्राङ्गारक बुध बृहस्पति शरीर राहु केतु सोमदयिता आदित्य पुरोगा सर्वे ग्रहाः प्रियन्तां तिथिकरण मुहूर्त जन्म नक्षत्र देवता प्रियन्तां शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु येतयः शुभानि वर्धन्तां शिवा अर्धवस्सन्तु शिवा औषधेस्सन्तु शिवा वनस्पतिस्सन्तु अहोरात्रे शिवे स्यातामुत्तरेषु भगर्मण्यविघ्नमस्तु उत्तरोत्तरमहाराभिवृद्धिरस्तु सर्वाः सम्पदस्सन्तु सर्वशोभनमस्तु महादेव प्रियतां प्रियतान् भगवान् महादेवः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपविशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेतो यत्र जघन्यं पश्येतो तावत् गुरुवेदित्कारी स्यात् पुण्याः एव कुरुते ओम पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याः कर्मणि अर्थिं भवन्तो ब्रुवन्तो कर्मार्थिताम् ओम पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याः कर्म ओम पुण्याः कर्मणि अर्थिं भवन्तो ब्रुवन्तो कर्मार्थिताम् अर्थास्महवीर्नमसोपदत्य मित्रं देवं मित्रधेयं नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सुगन्धे वेमशब्दस्य वीराः त्रीणि वै देवानां रथानि त्रीणि छन्दागुं चित्रे सवनानि त्रिजैवे लोकाः अर्थ्यामेव तद्वीर्य అదే విధంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా అంతా కూడా గణపతి పూజ అంతా కూడా చేసుకున్నాము. ఏ విధంగా అంటే ఆదో పూజ్యో గణాధిప అని శాస్త్రం చెప్పింది. ముందుగా ఏ పూజ చేసినా కూడా ఆ యొక్క గణపతి ఆరాధన చేసి ఆ తర్వాత గణపతి యొక్క అనుగ్రహం పొందిన తర్వాతే మిగతా కార్యక్రమాలంతా కూడా వెళ్ళాలని శాస్త్రం చెప్పింది. ఆ తర్వాత ఆ యొక్క బ్రాహ్మణోత్తములంతా కూడా 3 కలశాలు పెట్టి 3 కలశాల్లో నీళ్లు పోసి ఆ యొక్క చతుర్వేదాల యొక్క మంత్రాల చేత అభిమంత్ర చేసి ఆ యొక్క కలశం నీళ్ళంతా కూడా ఈ యొక్క కళ్యాణ మండపం అంతా కూడా చల్లినారు. ఎందుకనంటే మరి ఇక్కడ ఏదో అశుద్ధి ఉంటుంది కాబట్టి మరి స్వామివారికి కూర్చోవాలంటే శుద్ధిగా ఉండాలి కాబట్టి అలాంటి పుణ్యావాసనం అంతా కార్యక్రమం అంతా చేసి ఇక్కడ పుణ్యావాస జలంతా చల్లిన తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం చేయడానికి ఆస్కారం అంతా తగ్గుతుంది. ఆ విధంగా మరి కళ్యాణోత్సవంలో భాగంగా మరి స్వామివారి యొక్క పీఠ పూజ కార్యక్రమం అంతా కూడా ఇప్పటి నుండి అంతా కూడా కళ్యాణోత్సవం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఆ విధంగా కళ్యాణోత్సవంలో మొట్టమొదటిగా స్వామివారు కూర్చున్నటువంటి పీఠకి పీఠ పూజ చేస్తున్నారు. ఈ విధంగా ఈ పీఠకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. పూర్ణ కుంభ నానా దీప నృత్య గీత వాద్యాదిభిః పుణ్యస్త్రీభిః బ్రాహ్మణైః సహిత ఉమాగ్నే అనోహమితి శాకుణాది మంత్ర అన్వాదయతో స్వామి గట్టి మేళం ఓం మనోహవం పరిహవం పరివాదం పరిక్షమం Gracias.
రక్షాసూత్రయుత యజ్ఞోపవేత భాషిక దేవతాభ్యో నమః తాంబూలాది సర్వోపచార పూజ సమర్పయామి. హరినాలంతా కూడా మన యొక్క బ్రాహ్మణోత్తములంతా కూడా మీకు చూపిస్తున్నారు. అదంతా చూసి నమస్కారం చేసుకోండి. ఓం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఆ యొక్క రక్షాసూత్రాలంతా కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఓం తదంగా ధారయేతో భజంత్రులు. ఓం కూడా మీ యొక్క బ్రాహ్మణోత్తములంతా కూడా చూపిస్తున్నారు. అందరు కూడా చూసి నమస్కారం చేసుకొని మీ పిల్లలకి సరైన సమయంలో విద్య అంతా కూడా సుబుద్ధి అంతా కూడా జ్ఞానం అంతా కూడా కలగాలని ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని జంజానంతా చూసి నమస్కారం చేసుకోండి. ఓం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. గట్టి మేడం స్వామి. నాగపాలు తెప్పిస్తారు అక్కడంతా కూడా. నాగపాములు తెస్తారు అర్థం. మరి ఆ నాగపాములంతా కూడా మనం తేలేం కాబట్టి అలాంటి కంకణాలకే సర్పమంత్రం చేత ఆవాహన చేసి ఆ యొక్క కంకణాన్ని అంతా కూడా దేవుడికి మనం కట్టినాము. ఎందుకు కట్టినామంటే ఏదో అయ్యగారు పంతులు కట్టిండు కంకణం కట్టుకునే కాదు, మన యొక్క లోక కళ్యాణార్థం చేసుకున్నాడు కాబట్టి లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఆయన గట్టిగుంటేనే వాళ్ళే పెళ్లి కొడుకు చెప్తారు, పెళ్లి కూతురు అని చెప్తారు. కాబట్టి అలాంటి పెళ్లి కళ సిద్ధించడానికి ఈ యొక్క భాషగాళ్ళంతా కూడా స్వామివారికి అమ్మవారికి అంతా కూడా చూపిస్తున్నారు. సరైన మీ ఇంట్లో మీ పిల్లలకి సరైన సమయంలో మంచిగా కళ్యాణాలు జరగాలని, వివాహం జరగాలని, మంచిగా యథావిధిగా సంతానం జరగాలని మంచిగా ఈ యొక్క భాషగాలను చూసి అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ స్వామివారి పేరుతున్నారు. మరి ఇప్పుడు అసలైన సమస్య ఇప్పుడే వచ్చింది. మరి స్వామివారికి పెళ్లి చేయడానికి అంత జందం వేసారు, కంకణం కట్టి రండి కట్టారు. మరి అమ్మాయి కావాలి కదా, అమ్మాయి చేస్తారు. ఎక్కడున్న అమ్మాయి? అమ్మాయి గురించి వెతకాలి, పోవాలి మీరంతా కూడా. ఎక్కడికి వెళ్తారు? ఎవరు అమ్మాయి పేరు? ఎవరు? పార్వతీ అమ్మవారు. ఎక్కడుంటుంది పార్వతీ అమ్మవారు? ఎక్కడుంటుంది పార్వతీ అమ్మవారు చెప్పండి. హిమాలయాల్లో ఉంటుంది అమ్మవారు. మరి స్వామివారి పెళ్లి గురించి ఎవరు వెళ్ళారు? మీకంటే మీ పెద్దనాన్నలు, చిన్నమ్మలు, అత్తయ్యలందరూ కూడా మీ యొక్క కొడుకు పెళ్లి అంటే అమ్మాయి చూడడానికి పోతారు. మరి స్వామివారికి ఎవరున్నారు బంధువులు అంటే ఆ కాలంలో అప్పుడు సప్త ఋషులందరూ కూడా స్వామివారి తరపున అమ్మాయి వెతకడానికి హిమాలయాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
అక్కడికి పుష్పదండ సార్వభౌమ సుప్రదేకాఖ్యాః అష్టదిగ్దండి శుండా దండోర్దండితే అమరావతి అంభోవతి అలకావతి అయనేవతి పారణేవతి సిద్ధవతి గాంధర్వతి కాంచీవతి యశోవతి నామ పుణ్యపురే ప్రతిష్ఠితే ఇంద్రాగ్ని యమనైరుతి వర్ణవాయు కుబేర ఈశానాది దిక్పతిష్ఠితే లోకాచల పర్వత వలయుతే लवनेक सुरादर्पित धिक्षीर स्वादोदकादि सप्तार्णव परिवृते जम्बो प्लव्य कुदक्रोन्द झाका जामल पुष्कराख्याः सप्त द्वीपांतर द्वीपिते माहेन्द्र मलय सक्त जुक्ति हिमवत् विंध्याद्रि पारयात्रादि सप्तकुल पर्वत विराजते मतंग हिरण्य माल्यवंत किष्किंध ऋष्य शृंगादि पंच महानगसैते हिमशैल हेमकूट च्युताचल सुराचल श्वेताचल समधिस्थिते इंद्रखंडक शेरुखंड ताम्रखंडक भस्तिखंड सौम्यखंड देवखंड नागखंड स्वर्णखंड भरतखंडेति नवखंड खंडात्मिके नवमे भरतखंडे महामानसरोवरागार पंचायत कोटि योजना विस्तार समस्त भूमंडले नामधेयस्य मगवार పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేతస్య ఆడవారి పేరు చెప్పుకోండి చిరంజీవినః మీ పిల్లల పేరు చెప్పుకోండి మాతా పితృ నామధేయస్య పెద్దల పేర్లందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దల పేర్లందరూ కూడా చెప్పుకోండి నామధేయస్య సహ కుటుంబానాం చెప్పండి అందరూ చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం సర్వేషాం పితॄణాం నరక లోక उत्तीर्य द्वारा ब्रह्मलोके विष्णुलोके श्रीमत परमशिवलोके नित्य निवास సిద్ధ్యర్థం మంచి నమస్కారం చేసుకోండి మీరే మీ స్వహస్తాల చేత అమ్మవారిని అంతా కూడా స్వామివారికి ఇచ్చి ఒక కన్యాదానం చేసినట్టుగా భావించుకొని నమస్కారం చేసుకోండి ఓం సాలంకృత శ్రీ శంభులింగేశ్వరస్య శ్రీ పార్వతీ దేవత కన్యాదానమహం కరిష్యే గట్టిమయం కన్యాం కనకదంపనాం ओम काश्यप आवत्सारण इत्रिवत्रजा जय प्रवरानिता काश्यपद गोत्रधवस्य महामेरोर्नप्त्री मंदराचल शर्मण पौत्री हिमाचल शर्मण पुत्री काश्यपद गोत्रोद्भवां श्री पार्वती नाम्नीं कन्यां चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुण निरंतर निर्विकल्प निरामय निराख्यात पंचार जय प्रवरानिता परमजद गोत्रोद्भवस्य परमशिव शर्मणो नप्त्री सदाशिव शर्मण पौत्राय महानटेश्वर शर्मण पुत्राय परमशिव गोत्रोद्भवाय अखिलांडकोटि ब्रह्मांड नायकाय श्री वेल्लंकी ग्राम निवासाय श्री शंभुलिंगेश्वर स्वामी शर्मणे वराय ओम इमां कन्यं तुभ्यं संप्रददे नमः देवस्य त्वासवितो प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां मृदगृह्णामि राजात्वा वरुणानयतु देवी दक्षिणे पशुपतये कन्यां तेनामृतत्वमस्य वयोदात्रे वयोमग्यमस्तु प्रतिग्रहीत्रे అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి అరణవ పార్వతీ పతయే హర హర మహాదేవ హర పార్వతీ అమ్మవారిని అంతా కూడా స్వామివారికి అంతా కూడా అప్పచెప్పుతున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం అష్టమూర్తయే శ్రీ పరమేశ్వరాయ ఏకత శ్రీ శంభులింగేశ్వరాయ ఏకత శ్రీ పార్వతీ దేవత కన్యా సాద్గుణ్యార్థం దక్షిణా మనసోత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే नमः अनिल कन्यादान दक्षिणादानित भगवान सर्वात्मक सर्वं श्री सदाशिव सुप्रीत सुप्रसन्नो वरदो भवतो अथ मंगलाष्टकानि वाचयेतो ఈ విధమైనటువంటి కన్యాదానం అంతా కూడా అయిపోయిన తర్వాత మంగళకరమైనటువంటి మంగళాష్టకాలంతా కూడా సుముహూర్తాన్ని చుట కళ్యాణ సోయావతి శ్రీ పరమేశ్వర విభోర్ వివాహ సమయే కుర్వంతు వా మంగళం సాబతున్నారు ఆ యొక్క జరిగిన పిల్లలంతా కూడా చూసి నమస్కారం చేసుకొని మీ మనసులో మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి సకాలంలో వివాహం కావాలని సంతానం కలగాలని అందరూ కూడా మంచి దండం పెట్టుకోండి అందరూ నమస్కారం చేసుకోండి ఓం శశర్కరమరీతి దీర్ఘాయుత మహాజ దైవ బ్రాహ్మణ సానో దేవి జనస్వరణో సానో దేవి సుహగా శర్మ యచ్చతో ఆత్వాహారుషమంతరభోః ధ్రువస్తిష్టావితాదలిః యజస్వా సర్వా వాంఛంతో మాత్వద్రాష్ట్రమధ్య భ్రజతో ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో Parvati
చేస్తున్నారు. మంచిగా మీరు సౌమంగళ్యంగా ఉండాలని, జీవితకాలం అంతా కూడా అమ్మవారికి అనుగ్రహం ఉండాలని శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి అందరూ కూడా. ఓం తస్ముహూర్తే మాంగళ్య మాంగళ్యసూత్రమాదాయ క్షీరేణ ప్రక్షాళ్య కండులపూర్ణ పాత్రోపరి యష్టౌడగర్గాజామిన్యస్య తస్మిన్ सौभाग्य बीजम लिखित्वा ओम गौरीं मायसला दक्षते कपदे दिपदे साधुस्पदे अष्टापदे नवदे महोषे सात्रा अक्षरा परमेभ्यो मन्न श्री मांगल्यादि देवतायै नमः ध्यायामि आवाहयामि नवरत्नखचित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रार्थमक्षतां समर्पयामि यज्ञोपवीतार्थमक्षतां समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ओम कुंकुमैः पूजयामि ओम सुभगायै नमः सुंदरयै नमः सौम्यायै नमः सुषुम्नायै नमः सुषमावत्यै नमः कान्त्यै नमः कान्तिमत्यै नमः अभिरामायै नमः मनोरमायै नमः शोभायै नमः त्रिप्रियायै नमः महालक्ष्म्यै नमः महाशक्त्यै नमः महादेवस्वरूपिण्यै नमः आनन्दगन्धायै नमः विजयायै नमः विश्वेश्वर्यै नमः विश्वरूपिण्यै नमः अनुरूपायै नमः महारूपायै नमः भूतेश्वर्यै नमः भुवनेश्वर्यै नमः चैतन्यस्वरूपिण्यै नमः सिन्दूरारक्ताङ्गै नमः त्रिनेत्रायै नमः गीर्वाङ्गै नमः चतुर्बाहवे नमः चतुरायै नमः चारुहासिन्यै नमः सर्वदायै नमः सर्वजनन्यै नमः सर्वात्मायै नमः सर्वरञ्जन्यै नमः शिवेश्वर्यै नमः शिवाराध्या आर्धय सर्वदेवानां धूपोय सर्वदेवता धूपमाघ्रापयामि दीपं धूपदीपां आगमय समर्पयामि ओम भर्गवः మాంగళ్యాది దేవత అర్పణమస్తు. ఈ విధంగా మీరే మీ స్వహస్తాల చేత మీరే అమ్మవారు సమర్పించినట్టుగా భావించుకొని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఓం జగదంబ విశ్వపాలని మాతాకి, పార్వతీ మాతాకి, దుర్గా మాతాకి. ఓం గట్టిబెలం ఓం రాక్షామ అదేవిధంగా అమ్మవారు సమర్పించేటువంటి మంగళసూత్రానంతా కూడా మన పంతులు గారు కూడా మీకు చూపిస్తున్నారు. అందరూ కూడా ఆడవారంతా కూడా మీ మంగళసూత్రానంతా కూడా చేతిలో పట్టుకోండి. అందరూ కూడా పట్టుకోండి, చేతిలో పట్టుకోండి. అందరూ కూడా ఈ యొక్క మంగళ సూత్రానంతా కూడా చూసి నేను చెప్పేటువంటి మంత్రం అంతా కూడా చెప్పాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే. మంచి సౌభాగ్యం అంతా కూడా కలగాలని, సౌమంగళ్యం మంచిగా కలగాలని అంతా కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. ఓం గట్టిబెలం Thank you.